వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే బైజూస్ సంబంధించిన ట్యాబ్ల పంపిణీని ఇటు హై స్కూల్ స్టేజ్లోని విద్యార్థులకు అందించడం వల్ల వారు మరింతగా రాణించే అవకాశం ఉంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు కూడాను నిలదొక్కునే పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బైజూస్ ట్యాబులు ఇవ్వటం వల్ల పిల్లలు చెడిపోతున్నారంటూ ఈరోజు ఈనాడు వార్చి తన కథనాలను రాయటం జరిగింది. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు, అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, చెడగొడుతుంది మతి గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్లు అని చెప్పి ఒక వార్తా కథనాన్ని వండించి వార్చారు. అది దీనికి చూడండి సార్. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి రాయరు. ఈనాడు వారికి బుద్ధి మందగించింది. రామోజీరావు గారికి వృద్ధాప్యంలో ఏం జరుగుతుందో కూడా మరి ఆయన తెలిసి రాయిస్తున్నారో తెలియక రాయిస్తున్నారో, అసలు ఆయన తెలిసే జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఇంత అధ్వానపు వార్తలు రాస్తున్నారంటే నాకైతే చేదర వేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఏమిటి కర్మ ఇట్లయిపోయింది ఏంటి ఈనాడు అనే బాధ కలుగుతూ ఉంది. నిజంగా బైజూస్ మీద ఏ కోపం వీళ్ళకి, జగన్ గారి మీద కోపం ఉంటే బైజూస్ని కూడా తిడతాం ఏంటండి? పిచ్చి కాకపోతే ఈ పిచ్చి పట్టింది ఈనాడు వారికి. అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వాడుకోకపోతే ఇప్పుడు ఒకప్పుడు ఈనాడులో లెడ్ తోటి మేము ప్రింటింగ్ పెద్ద ప్రక్రియ. తర్వాత కంప్యూటర్ వచ్చింది, తర్వాత ఇప్పుడు కంప్యూటర్ ద్వారా ఫ్యాక్సిమిలీ దాటిపోయి వచ్చింది. మరి ఇవేమి పనికిరావు, ఉపయోగపడవని ఎట్లా అంటారు? పిల్లలకి ఇది 6th క్లాస్ అబోవ్ వాళ్ళకి ఇవి ఇస్తున్నట్టున్నారు కదా ఈ ట్యాబ్లు. ఈ ఇస్తే పిల్లలకి మోడర్న్ ఎడ్యుకేషన్, అది మోడర్న్ ఎడ్యుకేషన్ ని ఇవ్వద్దని ఎట్లా చెప్తారు? పైగా అసలు దాంట్లో బైజూస్ కంటెంట్ మాత్రమే ఉంటుంది, దాంట్లో ఆటలాడుకోవడానికి ఎట్లా ఉంటుంది? అసలు ఏమి రాస్తున్నారు ఏమిటో నాకైతే ఏం అర్థం కావట్లా. మతి చెడు రాస్తున్నట్టు తప్పితే ఇంకోటి కాదు. పేదవాడు ఎవరు కూడా ఇంగ్లీష్ చదువు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే వ్యతిరేకిస్తారు, మంచి స్కూల్ బాగు చేస్తే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష స్కూల్ బాగు చేశారు, లక్ష అంటే లక్ష కాకపోతే పోనీ 25,000 స్కూల్ బాగు చేశారు అనుకోండి, ఎక్కడో ఒక చోట కొంచెం పెచ్చు అవుతుంది అనుకోండి, ఇంకేముంది మొత్తం నష్టం ఏమి లేదు అసలు ఇక్కడని ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం. అమ్మఒడి స్కీమ్ ఇస్తున్నారు అనుకోండి, ఇస్తేనేమో ఎందుకు ఇస్తున్నారని రాస్తారు, ఇవ్వకపోతేనేమో చూసారా ఇవ్వట్లేదని రాస్తారు. సో ఈనాడు వారు అధ్వానంగా మారారు. ప్రజల్ని ఏదో రకంగా మాయ చేసి మోసం చేసి జగన్ గారి మీద వ్యతిరేకత తేవాలన్న ఒక విపరీతమైన పిచ్చితోటి, ఒక విపరీతమైన ద్వేషంతో ఇట్లా చెత్త వార్తలు రాస్తున్నారు. ప్రజలెవ్వరూ ఈనాడు నమ్మొద్దు, ఆంధ్రజ్యోతిని నమ్మొద్దు. ప్రజలెవ్వరూ కూడా అసలు మొన్న మధ్య జగన్ గారు చెప్పినట్లు వాటిని చదవకుండా ఉంటే నేనైతే ఎప్పుడు ఒక మాట చెబుతుంటాను, బీపీ షుగర్ కావాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం వద్దురా బాబు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అటు చూడు చాలా మాకండి. మరి నువ్వెందుకు చూస్తున్నావా అనొచ్చు. నాకు నిజంగా పొద్దున పూట చూడాలంటే బీపీ వస్తాం, దరిద్రానికి కాసేపు పక్కన పడేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు మీ బోటి మిత్రులు కామెంట్ అడుగుతారు కాబట్టి విశ్లేషించాలి కాబట్టి నేను అందులో ఒక విషయం కూడా రాశారండి. స్థానిక ఎమ్మెల్యేలకి తల్లిదండ్రులు ఫోన్లు ఎవరు చెప్తారు అట్లా వెనక్కి ఇచ్చేసామనండి. ట్యాబ్లు అన్ని మాకొద్దని ఎవరన్నా మొత్తం పిల్లలందరూ ఇచ్చారు. పిల్లలకి ఎడ్యుకేషన్, అది ఎడ్యుకేషన్ లో ఇంకేమైనా మార్పులు ఉంటే చెప్పండి. టెక్నాలజీ వద్దంటాడు ఏంటండి, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దంటాడు, ఇతర భాషలు నేర్చుకోవద్దంటాడు. మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు ఈ రాసినటువంటి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రాసిన వాళ్ళ పిల్లలు కానీ రాయించిన వాళ్ళ పిల్లలు కానీ, రామోజీరావు గారి పిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, లేదా ఆ సంపాదక బృందానికి సంబంధించిన వాళ్ళని ఒక్కళ్ళైనా సరే ఒక్కళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారా, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారా, సెల్ ఫోన్ వాడకుండా ఉంటున్నారా, ట్యాబ్లు వాడకుండా ఉంటున్నారా? ఇవన్నీ దారుణంగా రాస్తున్నారు. ఈ పిల్లల్ని డెవలప్ కానివ్వకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివిస్తున్నారు కదా, వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చేర్పించమనండి, శభాష్ అందాం. మనం కూడా ట్యాబ్ వద్దు, మా వద్దు, మేము పురాతన కాలానికి వెళ్ళి మేము చదువుకుంటాము ఎక్కడ అడవుల్లోనూ లేదా ఇంకెక్కడో చెప్పమనండి. ఏం దిక్కుమాలిన రాతలు రాసి చివరికి పిల్లల్ని, ఆంధ్రప్రదేశ్ పిల్లల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. కానీ పిచ్చోళ్ళు కాదు, పిచ్చోళ్ళు అవుతారు తప్ప ఇంకోటి కాదని నా అభిప్రాయం. తెలుగు పిల్లలు తొలిసారి ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. ఇంగ్లీష్ మీడియం గురించి కూడా వచ్చింది కదా, ఇంగ్లీష్ మీడియం దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా వీళ్ళు బాగా పట్టుకున్నారని వచ్చింది. సో కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఏమవదు.
ఎడ్యుకేషన్కి సంబంధించి జగన్ గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పులు నభూతో భవిష్యత్తు. పైగా ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే విద్యా వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం గొప్ప దేశం అవుతుంది. అది సమాజానికి పెట్టుబడి. అది జగన్ గారు చెప్పింది వాస్తవం. అది నేను జగన్ గారు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇండస్ట్రీస్ పెట్టవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది చదివే లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద కక్షతోటి ఇక్కడి అని రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పిల్లలు బాగా చదువుకోకూడదని, వాళ్ళు ఏమి నేర్చుకోకూడదని, తద్వారా జగన్కి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి పిల్లల్ని జడగొడుతున్నారు. పిల్లల్ని జడగొట్టాలని చూస్తున్నారు. ఎవరు చెప్తారండి? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ట్యాబులు చూడండి, కాకపోతే మీరు ఇంకెక్కడ లేకుండా చేయండి, తప్పేం కాదని చెప్పాలి. ఆ పద్ధతిగా నేర్పాల్సింది పోయి అదే తప్పు. నేను ఆ మధ్య బెండపూడి స్కూల్కి వెళ్ళా. ఎంత అద్భుతంగా వాళ్ళు షేక్స్పియర్ డ్రామాస్ కూడా ఇంగ్లీష్లో చెప్పేస్తే నేను బిత్తరపోయాను. నాకు రాదు ఇంగ్లీష్, అట్లా అంత బ్రహ్మాండంగా మాట్లాడారు. వాళ్ళని డిస్కరేజ్ చేసేలాగా దిక్కుమాల పేపర్లు అనుకుంటా ఈ తెలుగుదేశం అయ్యన పాత్రుడు ఎవరు పిచ్చి మాటలు మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఏం మనుషులు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించాడండి? ఇంగ్లీష్ మీడియం కదా చదివించుంటాడు కదా. తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదివించానని చెప్పమని. పిల్లలు శుభ్రం అట్మాస్ఫియర్ ఇప్పుడు వరకు మనం చూడలేదు. అది చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు, దురదృష్టం అది. మళ్ళీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను మొన్న ఎక్కడో ఒక వీడియో చూశాను. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మఒడంట, చేయుతంట, అదంట, ఇదంట అని తిట్టారు. సరే ఓహో ఆయన అన్ని తీయించేస్తాడు కాబోలు ఆయన అధికారంలోకి వస్తే అనుకున్నాం. మళ్ళీ ఆ తర్వాత మార్చేసి మేము ఇంకెక్కువ ఇస్తాం, మేము చేస్తాం అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా. సో అది జనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ట్యాబ్ల మీద ఈనాడు వారు రాసే విషపురాతల్ని జనం నమ్మొద్దు. అసలు ఈనాడుని సాధ్యమైనంతవరకు ఈ 3 నెలలు చదవకుండా ఉంటే ఆరోగ్యం. అవునండి, ఓకే, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను పేద ప్రజలు ఏదైతే సాంకేతిక అంశాల కోసం ప్రభుత్వం పంచుతున్న ట్యాబ్లపై కూడాను ఈనాడు లాంటి పత్రికలు విషపు రాతలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కొమ్మినేని. వీడియో జర్నలిస్ట్ విజయగస్తో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.